హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఇన్ అన్ ఎలిగెంట్ వే. సో బిఫోర్ వీ బిగిన్, లెట్స్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సిస్టర్న్ అండ్ పైప్. సిస్టర్న్ అంటే అర్థం ఏంటి? సిస్టర్న్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్యాంక్ యూజ్ టు స్టోర్ వాటర్. సో మనకి ఇలాంటి వాటికి మనకి టూ కైండ్స్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. ఒకటి మనం ఇన్లెట్ పైప్ అంటాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఇంకొకటి అవుట్లెట్ పైప్ ద్వారా ట్యాంక్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఎంటీ అవుతుంది అనమాట. ఇన్లెట్ పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది. కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే డ్యూ టు లీక్ అంటారు. సో ఇక్కడ ఏదో చిన్న హోల్ ఉండడం వల్ల కూడా వాటర్ బయటకు వెళ్తుంది. దాన్ని మనం లీక్ అంటాం. లీక్, అవుట్లెట్ పైపు, ఇన్లెట్ పైపు, ఈ మూడు పదాలు అర్థమైతే చాలు. సో ఇన్లెట్ పైప్ ద్వారా వాటర్ ఏమో సిస్టర్న్ లోపలికి, సిస్టర్న్ అంటే ట్యాంక్ లోపలికి వెళ్తుంది. అవుట్లెట్ పైప్ ద్వారా బయటకు వెళ్తుంది. లీక్ ద్వారా కూడా బయటకు వెళ్తుంది. ఇంతకు మించి మనం అర్థం చేసుకోవడానికి ఏ కాన్సెప్ట్ ఇందులో లేదు. వెరీ వెరీ ఈజీ. సో లెట్స్ డైరెక్ట్లీ మూవ్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. An inlet pipe can fill an empty tank in 20 minutes. An outlet pipe can empty a full tank in 10 minutes. In how many minutes will the full tank become empty if both pipes are opened simultaneously? చూడండి, ఒక ఇన్లెట్ పైప్ ఏమో 20 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుంది. అవుట్లెట్ పైప్ ఏమో ఫుల్ ట్యాంక్ని 10 నిమిషాల్లోనే ఎంటీ చేయగలుగుతుంది. In how many minutes will the full tank become empty if both pipes are opened simultaneously? అయితే ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియదు కదా, ఎలా అనుకుందాం? టైమ్ అండ్ వర్క్లో కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్లో కానీ ఎప్పుడైనా సరే మనకి టోటల్ వర్క్ తెలియనప్పుడు లేదా టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ తెలియనప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అజ్యూమ్ ది ఎల్సిఎంని మనం టోటల్ కెపాసిటీ అనుకోవడం అనేది అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి. ఎల్సిఎంఏ ఎందుకు తీసుకోవాలని కొంతమంది డౌట్ వస్తుంది. ఎల్సిఎం తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆ నెంబరు ఇటు మనకి 20తో మరియు ఈ 10తో కూడా తెగిపోతుంది. ఎల్సిఎం అంటే అంతే, లీస్ట్ కామన్ మల్టిపుల్. 20కి 10కి రెండింటికి మల్టిపుల్ అది. ఇప్పుడు ఈ లెక్కను చేసి చూద్దాం. సో మనకి 20, 10 రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి. ట్యాంక్ కెపాసిటీ ఏమో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 20 లీటర్స్. 20 లీటర్స్ కెపాసిటీ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఇన్లెట్ పైప్ ఏం చేస్తుంది? 20 నిమిషాలలో 20 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? 1 నిమిషంలో 1 లీటర్ ఫిల్ చేస్తుంది. సో ఇదేమో టైం టేకన్. ఇక్కడ టైం టేకన్ తీసుకుందాం, ఇక్కడేమో ఎఫిషియన్సీ తీసుకుందాం. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? పర్ మినిట్ ఆర్ పర్ అవర్ ఎంత వర్క్ జరుగుతుంది. అర్థమవుతుందా? సో 20 మినిట్స్లో 20 లీటర్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి 1 నిమిషంలో ఎంత చేస్తుంది? 1 లీటర్ ఫిల్ చేస్తుంది. ఇదేంటి? పాజిటివ్గా. ఇక్కడ మీరు అవుట్లెట్ తీసుకోండి. అవుట్లెట్ పైప్ ఏం చెప్పాడు వాడు? 10 మినిట్స్ అన్నాడు. ఓకే, సో అవుట్లెట్ పైప్ 10 మినిట్స్లో ఏం చేస్తుంది? 20 లీటర్స్ని ఖాళీ చేసేస్తుంది. 10 మినిట్స్లో 20 లీటర్స్ని ఖాళీ చేస్తుందంటే 1 మినిట్లో ఎంత ఖాళీ చేస్తుంది? 2 లీటర్స్ని. మైనస్ వేసాను, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ వేసుకున్నాను అనమాట. సో 10 మినిట్స్లో 20 లీటర్స్ని ఖాళీ చేస్తే 1 మినిట్లో 2 లీటర్స్. సింపుల్ కదా, 20/10 2 లీటర్స్ ఖాళీ చేస్తుంది. ఈ సైన్స్ ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టానంటే ఇది ఖాళీ చేస్తుంది, అది ఫిల్ చేస్తుందని చెప్పడం కోసం మాత్రమే. రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ +1, ఇది -2, -1 అవుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతి నిమిషంలో కూడా ఇది 1 లీటర్ ఫిల్ చేస్తుంది, ఇది 2 లీటర్స్ ఖాళీ చేస్తుంది. ఒకటి 1 లీటర్ ఫిల్ చేస్తే ఇంకో 2 లీటర్ ఖాళీ చేస్తే ఏమవుతుంది? 1 లీటర్ ఖాళీ అవుతుంది అనమాట. రెండింటిని ఒకేసారి సైమల్టేనియస్గా ఓపెన్ చేస్తే 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఎంత టైం పడుతుంది? నిమిషానికి 1 లీటర్ ఖాళీ అవుతుంది. మనకి 20 లీటర్స్ ఖాళీ అవ్వాలి. ఇట్ విల్ టేక్ 20 minutes. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. It will take 20 minutes to empty a full tank. I hope it is clear to all of you. So I'm moving on to next question. Okay, ee question chudandi. A cistern can be filled with water by a pipe in 5 hours and it can be emptied by a second pipe in 4 hours. If both the pipes are opened when the cistern is full, the time in which it will be emptied is again taken. ఇందులో 5 hours కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది. లెట్స్ టేక్ 20 యాజ్ ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్. ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్స్ అనుకుందాం. అనుకున్నాక ఇన్లెట్ పైపు 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 5 అవర్స్లో 20 లీటర్స్ ఫిల్ చేస్తుంటే 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తున్నట్టు? 4 లీటర్స్. దట్ ఈజ్ యువర్ ఎఫిషియన్సీ. సిమిలర్గా అవుట్లెట్ పైపు 4 అవర్స్లో ఎంటీ చేస్తుంది. 4 అవర్స్లో 20 లీటర్స్ ఎంటీ చేస్తే 1 అవర్ ఎంత చేస్తుంది? -5. అగైన్ 4 and -5 ఏమైంది? -1 వచ్చింది.
సో -1 అంటే మళ్ళీ కూడా 1 అవర్లో ఇది 4 లీటర్స్ ఫిల్ చేసింది, ఇది 5 లీటర్స్ ఎంప్టీ చేసింది. కాబట్టి ఓవరాల్గా 1 లీటర్ ఎంప్టీ అవుతుంది 1 అవర్లో. 1 అవర్లో 1 లీటర్ చొప్పున 20 లీటర్స్ ఎంప్టీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 20 మినిట్స్. సేమ్ మోడల్ వచ్చింది. సో అగైన్ సేమ్ ఆన్సర్. 20 మినిట్స్లో కంప్లీట్గా ఎంప్టీ అయిపోతుంది. ఓకేనా? సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వేషన్స్ ఏమీ రాయక్కర్లా, ఒక్క దగ్గర అయిపోతుంది మొత్తం. ఇది చూడండి, ఏ పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 27 మినిట్స్. ఓకే, డ్యూ టు ఏ హోల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ 1/10 ఆఫ్ ద వాటర్ ఫిల్డ్ బై పైప్ ఏ లీక్స్ అవుట్. గుర్తుపెట్టుకోండి, 1/10 ఆఫ్ ద వాటర్ ఫిల్డ్ బై పైప్ ఏ లీక్స్ అవుట్. ఫైండ్ ద టైమ్ వెన్ ద ట్యాంక్ విల్ బి ఫుల్. కంగారు ఏమీ లేదు, 27 మినిట్స్ కనిపిస్తుంది మనకి. లెట్స్ టేక్ ట్యాంక్ కెపాసిటీ యాజ్ 27 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ 27 లీటర్స్ తీసుకోండి. ఇది పైప్ ఏ. పైప్ ఏకి ఎంత టైం పడుతుంది? 27 మినిట్స్ పడుతుంది. సో 27 మినిట్స్లో 27 లీటర్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి 1 మినిట్లో 1 లీటర్ ఫిల్ చేస్తుంది. ఇది చాలా క్లియర్. అయితే సమస్య ఏంటి? లీక్ ఉంది. లీక్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది మనకి? ఈ 1 లీటర్లో 1/10 ఎంప్టీ అయిపోతుంది. అదే కదా రాశారు. పైప్ ఏ ద్వారా ఎంతైతే ఫిల్ అవుతుందో అందులో 1/10 ఏమవుతుంది? లీక్ అయిపోతుంది. 1/10 లీక్ అయిపోతే మిగిలింది ఎంత? 9/10. సో ఓన్లీ 9/10 ఫిల్ అవుతుంది అని అర్థం. ఈ 9/10 అంటే అర్థం ఏంటి? పైప్ ఏ ప్లస్ లీక్. ఏ ప్లస్ లీక్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, 9/10 అంటే 1 మినిట్లో మనకి 9/10 ఫిల్ అవుతుంది. 9/10 లీటర్ ఫిల్ అవుతుంది. 27 లీటర్స్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? చేయండి. 27/9/10. 3 ఈ 10 పైకి వెళ్తుంది కదా, 3 × 10 30 మినిట్స్లో పైప్ ఏ ప్లస్ లీక్ ప్లస్ ఏ కలిపితే మనకి ఎంత టైం పట్టింది? 30 మినిట్స్ పట్టింది. ఓన్లీ పైప్ అయితే 27 మినిట్స్. ఏ కదా, ఓన్లీ పైప్ అయితే 27 మినిట్స్, లీక్తో కలిపి అయితే 30 మినిట్స్ పడుతుంది. కారణం ఏంటి? మామూలుగా 1 లీటర్ ఫిల్ అవ్వాలి, కానీ 1 లీటర్ ఫిల్ అవ్వకుండా 1/10 బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో ఎఫెక్టివ్గా 9/10 ఫిల్ అవుతుంది. నిమిషానికి 9/10 చొప్పున ఎన్ని నిమిషాలకి 27 అవుతుంది? 27/9/10 వేసుకుంటే యూఆర్ గెటింగ్ 30 మినిట్స్. దట్స్ యువర్ ఆన్సర్. ఇది చూడండి, 2 pipes A and B can fill a tank in 36 minutes and 45 minutes respectively. Another pipe C can empty the tank in 30 minutes. Okay, first A and B are opened. After 7 minutes C is also opened. The tank is filled up in. చూడండి, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి. ఏ ఏమో 36 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, బి వచ్చేమో 45 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, సి ఏమో 30 మినిట్స్లో ఎంప్టీ చేసేస్తుంది. ఫస్ట్ ఏమో ఏ అండ్ బి ఓపెన్ చేశారు, 7 మినిట్స్ తర్వాత సి కూడా ఓపెన్ చేశారు. ట్యాంక్ ఎంతసేపట్లో ఫిల్ అవుతుంది? ఫస్ట్ ఎలా ఇచ్చినా సరే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? లెట్స్ అజ్యూమ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ విచ్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 36, 45 and 30. 36కి 45కి 30కి ఎల్సిఎం ఎంత? 180. ఎల్సిఎమ్స్ అలవాట్లో ఫాస్ట్ స్పీడ్ పెరిగిపోతుంది, చాలా ఈజీ యాక్చువల్గా ఎల్సిఎమ్స్. సో ఏ ఏమో 36, బి ఏమో 45, సి వచ్చేసి సి ఎంటీ చేస్తుంది, ఇదేమో 30. చూడండి, సో 36 5s, 45 4s, 36s, ఇదేమో మైనస్, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ వేసాను. దీని అర్థం ఏంటి? ఏ ఒక్కటే నిమిషానికి 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది, బి ఒక్కటే నిమిషానికి 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది, సి ఒక్కటే నిమిషానికి 6 లీటర్లు ఎంటీ చేస్తుంది. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్పారు? ఫస్ట్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్. ఓకే, నేనైతే ఇలా లైన్ గీసుకుంటాను, ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ. ఫస్ట్ ఏ ప్లస్ బి స్టార్టింగ్లో ఉన్నాయి. ఎంతసేపు ఉన్నాయి ఇవి? 7 మినిట్స్ ఉన్నాయి. కిందేమో టైం రాస్తాను, పైన ఏమో ఎవరెవరు ఉన్నారని రాస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. 7 మినిట్స్ తర్వాత ఏమైంది? ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడేమో టైం తెలియదు, ఎంతసేపట్లో అనేది తెలియదు. అర్థమైందా? సో ఓవరాల్గా ఎన్ని లీటర్ ఫిల్ అవ్వాలి? 180. ఇక్కడ 180 రాసుకుంటాను, 180 ఫిల్ అవ్వాలి. ఏ ప్లస్ బి అంటే అర్థం ఏంటి? 5 + 4 అంటే ఇక్కడ 9 వేసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే అర్థం ఏంటి? 5 + 4 + 4 - 6. 5 + 4 ఏమో 9, 9 - 6 ఏమో 3. ఇది 3 వేసుకోండి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? 9 × 7, ఒక నిమిషానికి 9 లీటర్స్ ఫిల్ అవుతుంది. ఇక్కడ 7 మినిట్స్ అలా ఉంది. సో 9 × 7 ఎంత అయింది? 63. ప్లస్ సి ఓపెన్ అయ్యాక 9 లీటర్స్ ఫిల్ అవుతుంది, 6 లీటర్స్ ఏమో ఖాళీ అయిపోతుంది. సో ఎఫెక్టివ్గా 3 లీటర్స్ ఫిల్ అవుతుంది. ఎంతసేపో తెలియదు, 3x.
ఈక్వల్ టు 180. సో 3x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 117 కదా. సో x ఏమైంది 39 అంతేనా, 39 minutes వచ్చింది. x ఏమో 39 ప్లస్ 7, 39 ప్లస్ 7 అంతా 46. సో ట్యాంక్ విల్ బీ ఫిల్డ్ అప్ ఇన్ 46 minutes. ఇక్కడ 39 వచ్చింది ప్లస్ ఆల్రెడీ 7 ఉంది, మొత్తం 46 minutesలో ట్యాంక్ ఫిల్ అవుతుందన్నమాట. ఇది కథ. చాలా ఈజీ క్వశ్చన్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. A pump can fill a tank with water in 2 hours. Because of a leak in the tank, it takes 2 1/3 hours to fill the tank. The leak can drain all the water of the tank in. వాటర్ అంతా కూడా ట్యాంక్లోంచి బయటికి పంపించడానికి లీక్కి ఎంత టైం పడుతుంది అన్నారు. సో చాలా 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 ఈజీ క్వశ్చన్. అగైన్ మీరు ఒక్కటే చూడండి, 2 1/3 అంటే అర్థం ఏంటి, 7/3 కదా. 3 × 2 + 1 7/3. ఇప్పుడు 2 7/3, 2కి 7/3కి LCM 14. సో టేక్ 14 యాజ్ యువర్ 14ని మీరు కెపాసిటీ తీసుకోండి. 14 తీసుకున్నాక చూడండి, ఇక్కడేమో పంప్ రాశాను. పంప్ ఏమో 2 అవర్స్లో 14 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, 1 అవర్లో 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అయిపోయింది. బికాస్ ఆఫ్ ద లీక్ ఇట్ టేక్స్ 2 1/3 అంటే లీక్ ప్లస్ పంప్, P+L అని రాయండి. ఓన్లీ లీక్ కాదు ఇక్కడ, P+L. లీక్తో కలిపి ఉంటే 7/3 టైం పడుతుంది. 7/3 అవర్స్ పడుతుంది. 7/3 అవర్స్ పడితే అర్థం ఏంటి, 14/7/3 వేయండి. 14/7/3, 2 × 3 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓన్లీ పైప్ రన్ అయితే 7 అవర్కి 7 లీటర్స్ ఫిల్ అవుతుంది. లీక్తో కలిపితే 6 లీటర్స్ ఫిల్ అవుతుంది. అర్థం ఏంటి, ఇది 7 లీటర్స్ ఫిల్ చేస్తుంటే లీక్ ఏమో 1 లీటర్ ఖాళీ చేస్తుంది. ఇంతే కదా అర్థం. పైప్ ఏమో 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది, లీక్ ఏమో 1 లీటర్ ఖాళీ చేస్తుంది. ఎఫెక్టివ్గా 6 లీటర్స్ అయిపోతుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో లీక్ ఏం చేస్తుంది, ప్రతి గంటకి 1 లీటర్ ఖాళీ చేస్తుంది. ఇక్కడ ఏమడిగారు, ద లీక్ కెన్ డ్రైన్ ఆల్ ద వాటర్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్. గంటకి 1 లీటర్ చొప్పున 14 లీటర్స్ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది, 14 అవర్స్ పడుతుంది. సో ఓన్లీ లీక్ ఎంత టైం పట్టింది, 14 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ఎంప్టీ కాబట్టి నేను మైనస్ రాసుకున్నాను. ఫిల్ అయితే పాజిటివ్, ఎంప్టీ అయితే మైనస్ రాసుకుంటే సరిపోతుంది. వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ అండి. ఈ జస్ట్ ఇలా రాసేసుకోవడం, ఇంతకుమించి ఏమీ ఉండదు. సరిగ్గా అర్థమైతే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇది చూడండి, ఇది కూడా ఈజీయే, చేసేయచ్చు ఫాస్ట్గా. చూడండి ఒకసారి. ఎ ట్యాంక్ హ్యాస్ ఎ లీక్ విచ్ వుడ్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్ ట్యాంక్ ఇన్ 10 hours. ఒక లీక్ ఉంది, లీక్ ఏమో 10 hours మొత్తం ఎంప్టీ చేసేస్తుంది. ఒక్క నిమిషం దాటిపోయామా, రైట్, సారీ. A tank can be filled by 2 pipes in 20 minutes and 30 minutes respectively. When the tank was empty, the 2 pipes were opened. Okay, baane undi. After some time, the first pipe was stopped and the tank was filled, and then tank was filled in 18 minutes. After how much time of the start was the first pipe stopped? చూడండి, 2 పైపుల ద్వారా ఒక పైప్ ఏమో 20 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకో పైప్ ఏమో 30 minutesలో ఫిల్ చేస్తుంది. ట్యాంక్ ఎంప్టీగా ఉన్నప్పుడు 2 పైపులను ఓపెన్ చేశారు. కొంచెం సేపటి తర్వాత, ఎంతసేపో చెప్పలేదు, ఆఫ్టర్ సమ్ టైం అన్నారు. ఎంతసేపో చెప్పకుండా కొంచెం సేపటి తర్వాత అన్నారు. ఏమైంది, ద ఫస్ట్ పైప్ వాజ్ స్టాప్డ్. మొదటి పైప్ని స్టాప్ చేశారు. స్టాప్ చేసి ఆ తర్వాత ఏంటి, 18 minutesలో ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఆఫ్టర్ హౌ మచ్ టైం ఫస్ట్ పైప్ స్టాప్ చేశారని అడిగారు. సో చాలా ఈజీ, 1 వేయండి, 20 minutes. సెకండ్ పైప్కి ఎంత టైం పడుతుంది, 30 minutes పడుతుంది. మనకి LCM ఏమో 60, ట్యాంక్ కెపాసిటీ 60 అనుకుంటే, సో ఇది నిమిషానికి 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, ఇది నిమిషానికి 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. 2 స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యాయి కదా. సో స్టార్టింగ్లో 1 + 2 అంటే ఫస్ట్ పైప్ 1 పైప్ 2, 1 + 2 అంటే ఎఫిషియన్సీ ఎంత, 3 + 2 5 liters per minute అవుతుంది. ఇది 3 కదా, ఇది 2 కదా, 5 liters per minute. ఎంతసేపో తెలియదు, టేక్ ఇట్ యాజ్ ఎక్స్. తర్వాత అండ్ దెన్ ద ట్యాంక్ వాజ్ ఫిల్డ్ ఇన్ 18 minutes. తర్వాత 18 minutesలో ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఏది ఆపేశారు, ఫస్ట్ పైప్ ఆపేశారు. ఫస్ట్ పైప్ ఆపేస్తే ఓన్లీ 2 ఉంటుంది. టోటల్ ఎంత, 60 లీటర్స్ ఫిల్ అవ్వాలి. స్టార్టింగ్లో 2 ఓపెన్ చేశారు కాబట్టి 2 కలిపి 3 + 2 5 లీటర్లు per minute ఫిల్ అవుతుంది. ఎంతసేపో చెప్పలేదు. సో 5x వేసేసుకోండి, ప్లస్
తర్వాత 18 మినిట్స్ ఇందులో మొదటిది క్లోజ్ చేసేసారు, ఓన్లీ సెకండ్దే ఉంటుంది కాబట్టి 2 × 18 36 ఈక్వల్ టు 60. సో ఏమొస్తుంది మనకి 5x ఈక్వల్ టు 60లో 36 తీసేస్తే 24, x ఈక్వల్ టు 4.8, 24/5 4.8 మినిట్స్ పడుతుంది. దట్స్ ది ఆన్సర్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఇది రికార్డెడ్ సెషనే కాబట్టి మీకు అర్థం కాకపోతే యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అగైన్. చాలా ఈజీ ఇది. ఓకే, లుక్ ఎట్ దిస్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎ ట్యాంక్ హ్యాస్ ఎ లీక్ విచ్ వుడ్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 10 hours. ట్యాంక్ ఒక లీక్ ఉంది, కంప్లీట్గా ఫిల్ అయిన ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి దానికి 10 hours పడుతుంది. ఓకే, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాప్ ఈజ్ ఓపెన్ విచ్ అడ్మిట్స్ 4 liters ఆఫ్ వాటర్ పర్ మినిట్. ఇది కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడేమో అవర్స్ ఇచ్చారు, ఇక్కడేమో మినిట్స్ ఇచ్చారు. సో 4 liters పర్ మినిట్ అంటే అర్థం ఏంటి? 4 liters 1 minute. అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. సో 60 minutesకి ఎంత పడుతుంది? 240. నిమిషానికి 4 liters అయితే యాక్చువల్ ఈ ట్యాప్ ఏం చేస్తుంది? గంటకి 240 లీటర్స్ని అడ్మిట్ చేస్తుంది. ఓకే, ద లీక్ టేక్స్ 15 hours టు ఎంప్టీ ద ట్యాంక్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ద ట్యాంక్ హోల్డ్? ఇక్కడ ఏం చేశారంటే ట్యాంక్ కెపాసిటీ ఇవ్వాల, ట్యాంక్ కెపాసిటీయే కనుక్కోమని చెప్పారు. ఈ క్వశ్చన్ని చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్కి ఒక ట్యాప్ కనెక్ట్ చేసి ఓపెన్ చేస్తే అది గంటకి 240 లీటర్లు లోపలికి పంపిస్తుంది. 1 hourలో 240 లీటర్స్ లోపలికి పంపిస్తుంది. క్లియర్గా ఉంది, 1 hourలో 240 లీటర్స్. కానీ అదే ట్యాంక్కి ఒక లీక్ ఉంది. లీక్ మామూలుగా అయితే ఫుల్ ట్యాంక్ని 10 hours ఖాళీ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఫుల్ ట్యాంక్ ఉంది, ఫుల్ ట్యాంక్తో పాటు ప్యారలల్గా మనం ఏం చేసాం? ప్యారలల్గా ఇంకొక ఇన్లెట్ పైప్ పెట్టారు. ఫుల్ ట్యాంక్ ఉంది ప్లస్ దాంట్లో మళ్ళీ వాటర్ వెళ్తూనే ఉంది, ప్రతి గంటకు కూడా 240 లీటర్స్ వెళ్తుంది. దీనివల్ల ఏమైంది? ఈ లీక్కి ఎంప్టీ చేయడానికి 15 hours పట్టింది. మామూలుగా 10 hours ఎంప్టీ చేసేది ఫుల్ ట్యాంక్ని, కానీ ఫుల్ ట్యాంక్ ప్లస్ ఇన్లెట్ పైప్ ఒకవైపు ఎంప్టీ చేస్తుంటే ఇంకోవైపు వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అది ఇంకో 15 hours అంటే 5 hours ఎక్కువ పడుతుంది అన్నమాట లీక్కి. సో కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నా సరే చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేద్దాం. ఏమీ లేదు, ఇక 10, 15 మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ట్యాంక్ కెపాసిటీ ఎంత అని అడిగాడు, కరెక్టే. కానీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లెట్స్ ఎజ్యూమ్ ట్యాంక్ కెపాసిటీ యాజ్ 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30 అని తీసుకుందాం. ఓకే, ట్యాంక్ కెపాసిటీ మనం 30 తీసుకుందాం. 30 తీసుకుంటే ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి? ఓకే, సో ఓన్లీ లీక్ అయితే మనకి 10 hours ఎంప్టీ చేస్తుంది కాబట్టి అవర్కి 3 liters ఎంప్టీ చేస్తుంది. లీక్ ప్లస్ ట్యాప్తో పాటు లీక్ తీసుకుంటే అర్థమైందా? అంటే ట్యాప్ కూడా ఆన్ చేసేసారు, ఒకవైపు లీక్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఎంప్టీ చేయడమే పాజిటివ్ వర్క్గా తీసుకుంటున్నాను. పని అదే కదా, ఎంప్టీ చేయడమే మన పని. సో కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ట్యాప్ ప్లస్ లీక్ తీసుకుంటే మనకి లీక్ తీసుకుంటే ఎంత పడుతుంది? 15 hours పడుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతి గంటకి 2 liters మాత్రమే ఖాళీ అవుతుంది. అర్థం చేసుకోండి, ఓన్లీ లీక్ అయితే గంటకి 3 లీటర్లు ఖాళీ చేస్తుంది. లీకు మరియు ట్యాప్ కలిపితే గంటకి 2 liters మాత్రమే ఎంప్టీ అవుతుంది. దాని అర్థం ఏంటి చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. అంటే లీక్ 3 లీటర్లు ఖాళీ చేస్తుంటే ట్యాప్ ఏమో 1 లీటర్ యాడ్ చేసేస్తుంది అని అర్థం అనమాట. అర్థమైందా? పోనీ మనకి ముందు అనుకున్నట్టు దీనికే మైనస్ వేద్దాం. ఏమైపోయింది? దీనికి మైనస్ వేయండి, దీనికి ప్లస్ వేయండి. ఎంప్టీ చేయడం నెగిటివ్ వర్క్, ఫిల్ చేయడం పాజిటివ్ వర్క్ అనుకోండి. 3 liters ఎంప్టీ చేస్తే లీక్, ట్యాప్ ఏమో 1 liter ఫిల్ చేస్తుంది. అందువల్ల ఎఫెక్టివ్గా 2 liters మాత్రమే ఎంప్టీ అవుతుంది. అంతేనా? ఇలా అర్థం చేసుకోవచ్చా లేదా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఈజీ. లీక్ 10 hours ఎంప్టీ చేస్తుంది అన్నాడు, ట్యాప్తో కలిస్తే 15 గంటలు ఎంప్టీ చేస్తుంది అన్నాడు. సో ఈ రెండింటి బట్టి మనం 30 అనేది ఎల్సిఎంగా తీసుకున్నాం. 30 ఏంటి? ట్యాంక్ కెపాసిటీ. 30 అనుకున్నాం. 30 అనుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది? లీక్ ఏమో ప్రతి గంటకి 3 లీటర్లు ఎంప్టీ చేస్తుందని తెలుస్తుంది. ట్యాప్తో కలిస్తే గంటకి 2 లీటర్లు ఎంప్టీ చేస్తుందని తెలుస్తుంది. ట్యాప్ లేకుండా 3 liters ఎంప్టీ అవుతుంది, ట్యాప్ ఉండడం వల్ల 2 liters ఎంప్టీ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ 1 hourలో ఇది 3 లీటర్లు ఖాళీ చేస్తుంటే ట్యాప్ ఏమో 1 liter ఫిల్ చేసేస్తుంది అర్థం. సో ట్యాప్ 1 hourకి ఎంత ఫిల్ చేస్తుంది?
1 లీటర్, మన లెక్క ప్రకారం 1 లీటర్. మీలో చాలామంది డౌట్ వస్తుంది, సార్ ట్యాప్ ఇందాకే కదా సార్ చెప్పారు మీరు, ట్యాప్ అనేది 240 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేస్తుందని చెప్పారు కదా. 240 లీటర్స్ పర్ అవర్ అని ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం కదా. 4 లీటర్స్ పర్ మినిట్ అంటే అర్థం ఏంటి, అవర్కి 240. కాదని ఎవరన్నారు, మనం తీసుకుంది అజంప్షన్. మన లెక్క ప్రకారం 240 ఉండాలి. మనకెంత వచ్చింది, 1 వచ్చింది. సో ఈ 1 ప్లేస్లో 240 వేసేయండి. 1 ప్లేస్లో 240 వేస్తే 30 ప్లేస్లో ఏమి వేయాలి, 30 × 240. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? ట్యాంక్ కెపాసిటీ 30 తీసుకుంటే ట్యాప్ ఏమో 1 లీటర్ ఫిల్ చేస్తుందని వచ్చింది. కానీ ట్యాప్ 1 లీటర్ కాదు కదా, 240 లీటర్స్ ఫిల్ చేస్తుంది. కాబట్టి ట్యాంక్ కెపాసిటీ కూడా ఇంటూ 240 చేసేస్తే 30 × 240 విచ్ ఈస్ 7200. దట్స్ ఇట్. చాలా ఈజీగా వితిన్ 1 మినిట్లో చేసేయచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, కానీ అర్థమైపోయాక చాలా ఫాస్ట్గా చేస్తారు. మనకి ఈక్వేషన్స్ వేసి అది వేసి ఇది వేసి లాంగ్ ప్రాసెస్లు వద్దు. చాలా ఈజీగా సింపుల్ ఎల్సిఎంతో వీలైనంత వరకు ఈక్వేషన్స్ లేకుండా చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? మనం ఎజంప్షన్ తీసుకుంటే 1 లీటర్ పర్ అవర్ వచ్చింది, కానీ లెక్కలో 240 ఇచ్చారు. సో 1 ప్లేస్లో చూడండి, 1 అనుకుంటే ట్యాంక్ కెపాసిటీ 30 వచ్చింది. ఇక్కడ 240 అనుకుంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత అవుతుంది, అంతే. దట్స్ ఇట్. క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 240 which means 7200 liters. That is the capacity of the tank. Okay, another beautiful question చూద్దాం. 2 pipes can fill a tank with water in 15 and 12 hours respectively, and a third pipe can empty it in 4 hours. If the pipes be opened in order at 8, 9 and 11 am respectively, the tank will be emptied at. Beautiful question. చూడండి, 2 pipes ఏమో 15 hours 12 hours తీసుకుంటాయి. థర్డ్ పైప్ ఏమో 4 hours ఎంప్టీ చేసేస్తుంది, ఖాళీ చేస్తుంది. 15కి 12కి 4కి ఎల్సిఎం ఎంత, 60. సో స్టార్ట్ విత్ 60. ఓకే, ఇదేమో పైప్ 1 ఏ అనుకోండి, పైప్ 2 బి అనుకోండి, పైప్ 3 సి అనుకోండి. ఏ ఏమో 15 hours ఫిల్ చేస్తుంది, అంటే గంటకి 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బి ఏమో 12 hours ఫిల్ చేస్తుంది, అంటే గంటకి 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సి ఏమో 4 hours ఎంప్టీ చేస్తుంది, అంటే గంటకి ఎంత చెప్పండి, -15. గంటకి 15 లీటర్స్ ఖాళీ చేస్తుంది. ఈ 2 ప్లస్లు, ఇదేమో మైనస్. ఓకే, బాగానే ఉంది. రైట్, సారీ కొంచెం డిస్కనెక్ట్ అయింది. లుక్ ఎట్ దిస్, మళ్ళీ చేస్తున్నాను. సో 60 మనకేమో ఏ, బి అండ్ సి, 15, 12 అండ్ 4. సో ఇక్కడ వచ్చి 4 వచ్చింది, ఇక్కడేమో 5 వచ్చింది, ఇక్కడేమో ఏమొచ్చింది మనకి -15. సో పైప్ ఏ 4 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేస్తుంది, పైప్ బి 5 లీటర్స్ పర్ అవర్ ఫిల్ చేస్తుంది, పైప్ సి ఏమో 15 లీటర్స్ పర్ అవర్ ఎంప్టీ చేస్తుంది. కానీ అన్నీ ఒకేసారి ఓపెన్ చేయలేదు. ఇది చాలా కేర్ఫుల్గా ఓపెన్ చూడండి. ఫస్ట్ 8 AM, 9 AM, 11 AM. సో 8 AM ఏది ఓపెన్ చేశారు, ఓన్లీ పైప్ ఏ ఓపెన్ చేశారు. 9 AM ఏది ఓపెన్ చేశారు, బి కూడా ఓపెన్ చేశారు. సో ఏ ప్లస్ బి. 11 AM ఏం చేశారు, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఏ ఒక్కటే అయితే ఏంటి ఎఫిషియన్సీ 4. బి ఏ ప్లస్ బి అయితే ఎంత, 4 + 5 9. ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే ఎంత, -15 + 9, సో -6. సో కేర్ఫుల్గా ఉండండి ఇక్కడికి. సో ఈ 4 ఎంతసేపు పడుతుంది, 1 అవరే కదా. 8కి 9కి మధ్యలో గ్యాప్ ఎంత, 1 అవరే. 9కి 11కి మధ్యలో గ్యాప్ ఎంత, 2 hours. సో 4 × 1 వేయండి, అంటే 1 అవర్లో మీకు స్పేస్ సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకొకలాగా చేస్తాను. స్టార్టింగ్ ఏమో 8, ఫస్ట్ ఏమో ఏ ఒక్కటే ఓపెన్ చేశారు, తర్వాత ఏమో 9, ఇక్కడేమో ఏ ప్లస్ బి 2 ఓపెన్ అవుతున్నాయి, తర్వాత ఏమో 11కి ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి. రైట్, ఏ వచ్చేసరికి మనకి
ఎంతసేపు ఉంది? 8కి 9కి 1 అవరే కదా ఉంది. 9కి 11కి డిఫరెన్స్ ఎంత? 2 అవర్స్. A ప్లస్ బి కలిపి 2 అవర్స్ ఆపరేట్ చేసాయి. A ప్లస్ బి ప్లస్ సి కలిపి ఎన్ని అవర్స్ ఆపరేట్ చేసాయో మనకు తెలియదు, అది మనం కట్టాలి. సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 4 అంటే గంటలో 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. A ప్లస్ బి అయితే ఎంత? 4 + 5 9. 3 కలిపితే ఎంత? 4 + 5 + 9 -15 -6 అవుతుంది. ఇక్కడ -6 వస్తుంది. సో 4 + 1 ఏమైంది? 4 అయింది. 9 + 2 ఏమో 18 అయింది. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించండి. ఇక్కడికి 11 o'clock అప్పుడు ఖాళీ ట్యాంక్లో ఎంత ఉంది? ఇప్పుడు 18 + 4 22 లీటర్స్ ఫిల్ అయింది. ఒరిజినల్గా ఖాళీ ట్యాంక్ అది, కానీ అందులో ఇప్పుడు 22 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు సి ఓపెన్ చేశాక గంటకి 6 లీటర్లు ఎంటీ అవుతుంది. మొత్తం ఎంత ఎంటీ అవ్వాలి? 22 లీటర్స్ ఎంటీ అవ్వాలి. ఒరిజినల్గా ఎంటీ ట్యాంక్, కానీ ముందు ఏ వేశారు, తర్వాత బి వేశారు కాబట్టి 11 o'clockకి 22 లీటర్స్ ఉంది. ఈ 22 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? చూడండి, 1 అవర్లో మనకి 6 లీటర్స్ ఎంటీ అయిపోతుంది. ఎన్ని అవర్స్లో 22 లీటర్స్ ఎంటీ అవుతుంది? ఎంత? 22/6. 22/6 అంటే ఎంత? 6 3s are 18 and 2/3. 2/3 అవర్స్ పడుతుంది అనమాట. సో ఏ టైంకి ఎంటీ అవుతుందని అడిగాడు. మనకి 11 ప్లస్ అక్కడ నుంచి 3 అవర్స్, 3 అండ్ ఇది మినిట్స్లోకి మార్చండి. 2/3 అంటే 2/3 × 60 40 minutes. ఆన్సర్ 2:40 PM. 2:40 PMకి ఎంటీ అవుతుంది. చాలా 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 ఈజీ క్వశ్చన్ ఇఫ్ వి అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. సో మూవింగ్ ఆన్, ఇదే లాస్ట్ క్వశ్చన్ చూడండి. A, B and C are pipes to a system. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, A, B and C are 3 pipes to a system. A and B can fill it in 20 and 30 minutes respectively, while C can empty it in 15 minutes. If A, B and C are kept open successively for 1 minute each, how soon the system will be filled? Beautiful question. చూడండి, A, B and C 20, 30 and 15. LCM ఎంత? 60 కదా. సో ఏ ఏమో నిమిషానికి 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, B ఏమో 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది, C ఏమో 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది అని అర్థం. ఓకే, సో వాళ్ళు ఏం చెప్పారు? సక్సెసివ్గా ఓపెన్ చేశారన్నారు. సో A ఫస్ట్, B సెకండ్, C తర్వాత, ఆ తర్వాత మళ్ళీ A, B, C ఈ ఆర్డర్లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తారు ప్రతి నిమిషం కూడా. సో A ఓపెన్ చేసిన 1 minute ఎంత వెళ్తుంది? 3 వెళ్తుంది. B ఓపెన్ చేసిన 1 minute ఎంత వెళ్తుంది? 2 వెళ్తుంది. C ఓపెన్ చేసిన 1 minute ఎంత వెళ్తుంది? వీళ్ళిద్దరూ కష్టపడి 5 లీటర్స్ పంప్ చేస్తే C ఏమో -4, అందులో 4 లీటర్లు బయటికి పంపించేస్తుంది. సో అంటే ప్రతి 3 నిమిషాలకి కూడా ఇది 1 minute, ఇది 1 minute, ఇది 1, ప్రతి 3 నిమిషాలకు కూడా జస్ట్ 1 లీటర్ మాత్రమే ఫిల్ అవుతుంది. అర్థమైందా? ఏ 3 లీటర్స్ తనకిచ్చిన 1 minuteలో ఫిల్ చేసింది, 2 ఏమో తనకిచ్చిన 1 minuteలో 2 లీటర్స్ ఫిల్ చేసింది, C ఏమో 4 లీటర్స్ ఎంటీ చేసేసింది. సో కాబట్టి ప్రతి 3 నిమిషాలకి కూడా 1 లీటర్ మాత్రమే ట్యాంక్లోకి వెళ్తుంది. కానీ ట్యాంక్ కెపాసిటీ ఎంత తీసుకున్నాం? 60 తీసుకున్నాం. 60 అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనం చూడాలి. సో ఇది మీకు అర్థమైతే నేను ఇక్కడ కొంచెం అరేంజ్ చేస్తాను, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. సో చాలా 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 కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో మనకి ఇక్కడేమో టైం తీసుకోండి, ఇక్కడేమో కెపాసిటీ తీసుకోండి. ప్రతి 3 నిమిషాలలో 1 లీటర్ ఫిల్ అవుతుంది. రైట్, మనకి మొత్తం ఫిల్ అవ్వాల్సినంత 60. మనకి కామన్గా అనిపించేది ఏంటి? 3 minutesలో 1 లీటర్ కాబట్టి ఇక్కడ 60 వేసేసి ఇక్కడ 180 వేస్తే అయిపోతుంది కదా, అంటే 3 అవర్స్లో ఫిల్ అయిపోతుంది కదా, 180 minutes అంటే 3 అవర్స్ కదా, 3 అవర్స్లో అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హౌ సూన్? తొందరగా ఫిల్ అవ్వాలి. తొందరగా ఫిల్ అవ్వాలంటే మనకి 180 minutes కంటే తొందరగా అయ్యే అవకాశం ఉందా లేదా చెక్ చేయండి ఒకసారి. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో నెగిటివ్ వర్క్ ఇన్వాల్వ్ అయింది. అంటే ఏంటి? -4 అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఈ -4 మనకి తగులుకోకుండా, అంటే -4 మనకి రాకుండా పాజిటివ్తో లాగించడానికి మనం ట్రై చేయాలి. స్టార్టింగ్లో తప్పదు కదా, ఎందుకంటే స్టార్టింగ్ ఓన్లీ 3 and 2 వస్తుంది, అంటే 5 అవుతుంది. మళ్ళీ నువ్వు C ఓపెన్ చేయకుండా మళ్ళీ Aకి వెళ్ళకూడదు. సో అలా మనం ఒక్కొక్క 3 minutesకి 1 లీటర్ చొప్పున 1 లీటర్ చొప్పున 1 లీటర్ చొప్పున వెళ్తూ ఉంటాం. కానీ మనం లాస్ట్లో ఏం చేయాలి? ఈ -4ని అవాయిడ్ చేస్తూ ఈ రెండింటి పాజిటివ్స్ని వాడుకోవడానికి ట్రై చేయాలి. ఈ పాజిటివ్స్ని వాడుకోవాలంటే అర్థం ఏంటి? 2 minutes కదా పడుతుంది. ఒక నిమిషంలో A 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, ఇంకో నిమిషంలో B 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. అర్థమవుతుందా? జస్ట్ థింక్ చేయండి బాగా.
లాస్ట్ కేసులో ఈ -4 రాకుండా చూద్దాం. -4 రాకుండా చూస్తే మనకి తొందరగా ఫిల్ అవుతుంది. -4 రాకుండా చూడాలంటే అర్థం ఏంటి? ఇక్కడితో ఎండ్ అయిపోవాలి. చివర్లో బీతో ఎండ్ అయిపోవాలి. బీతో ఎండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ దాంట్లోంచి 4 పోవడం అనేది ఉండదు. సో బీతో ఎండ్ అవ్వాలంటే ఏం చేయాలి? 2 మినిట్స్లో 5 లీటర్స్. సో మనకి కావాల్సిన 180లో ఆ 5 పక్కన పెట్టేద్దాం. 5 పక్కన పెడితే ఎంత అయింది? 55. సో 55 లీటర్స్. ఈ 55 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఎందుకు? ఇంకో 2 మినిట్స్లో 5 ఫిల్ చేస్తాం. 55గా 5 కలిపేస్తే 60 వచ్చేస్తుంది. అప్పుడు ఈ 4తో మనకి తలనొప్పి ఉండదు. కాబట్టి 55 లీటర్స్కి ఫస్ట్ ట్రై చేయండి. 55 లీటర్స్కి ఎంత అవుతుంది? 3 × 55. సో 165. 3 × 55 అంతా 165. కాబట్టి మనకి ఇప్పుడు ఇది అక్కర్లేదు. ఈ 180 అనేది అక్కర్లేదు. రైట్? 165 అండ్ 55 ఇది మన కాన్సెప్ట్ అనమాట. సో 165 మినిట్స్లో 55 లీటర్స్ ఫిల్ అయింది. తర్వాత ఏం చేస్తాం? ఏ ఓపెన్ అవుతుంది. ఏ ఓపెన్ అయితే 3 లీటర్స్. తర్వాత బి ఓపెన్ అవుతుంది. బి ఓపెన్ అయితే 2 లీటర్స్, అంటే 5 లీటర్స్. ఏ అండ్ బి 2 మినిట్స్లో ఇంకో 5 లీటర్స్ వచ్చేసింది. మొత్తం కలిపి 60. ట్యాంక్ ఫిల్ అయిపోయింది కదా. సో టోటల్ టైం ఎంత? 167 మినిట్స్. ఇది ఆన్సర్ మనకి. అందుకే హౌ సూన్, ఈ సూన్ అనేది మనం అబ్జర్వ్ చేయకపోతే రాంగ్గా మనం 180 పెట్టేసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్. ఓకే, దట్స్ ఇట్. ఈజీ టాపిక్ ఇది. మనం కష్టంగా అనుకునే ప్రతి టాపిక్ కూడా చాలా చాలా ఈజీ. అథమెటిక్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే, గ్రిప్ ఉంటే సబ్జెక్ట్ పైన ఎలాంటి దాన్నైనా చాలా 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 ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వన్ అనౌన్స్మెంట్ మళ్ళీ చెప్తున్నాను. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆన్లైన్లో అర్థమెటిక్ అన్లిమిటెడ్ కోర్స్ నడుస్తుంది. అన్లిమిటెడ్ కోర్స్ అంటే మీకు ఏమీ రాకపోయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. బేసిక్స్ నుంచి నీకు ఆల్రెడీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండి ఎస్బీఐ పీఓ మెయిన్స్ అర్థమెటిక్ మేము చేయలేకపోతున్నాం సార్ అనుకునే వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టిల్ ఎస్బీఐ పీఓ మెయిన్స్ స్టాండర్డ్. ఎస్బీఐ పీఓ మెయిన్స్ నేను అందిస్తానంటే మీరు మరి అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ హ్యాండిల్ చేసేయచ్చు. ఆ స్టాండర్డ్ వరకు ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఈ కోర్సులో భాగం. జస్ట్ 2000 రూపీస్కి అన్లిమిటెడ్ డ్యూరేషన్. మీరు అర్థమెటిక్లో కింగ్స్ అయ్యేంత వరకు కూడా మీరు క్వీన్స్ అయ్యేంత వరకు కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. దెర్ ఇస్ నో అబ్జెక్షన్. ప్రతి సెషన్ రికార్డింగ్ కూడా మీకు అందుబాటులో వస్తుంది. ఇంగ్లీష్ అన్లిమిటెడ్ ఎలా చేస్తున్నానో అర్థమెటిక్ అన్లిమిటెడ్ కూడా అలాగే చేస్తున్నాను. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ టిల్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.